నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా కొన్ని హామీలను కూడా ఇస్తుంది ఆవిడ ప్రచార సభల్లో. మరి వీటిని ఎంతవరకు నిజాలని చెప్పి నమ్మాలి, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ప్రచార సభల్ని, ప్రచార కార్యక్రమాలని చేస్తూ ఉంది. సో అంతేకాకుండా వాటిల్లో హామీలను కూడా ఇస్తుంది. ఇంతకుముందు ప్రత్యేక స్పెషల్ స్టాటస్ గురించి చెప్పింది. అలాగే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కూడా ఆవిడ ఒంగోలులో జరిగినటువంటి ప్రచార కార్యక్రమాల్లో హామీ ఇచ్చింది. సో వీటిని ఎంతవరకు నమ్మాలి అంటారు అసలు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటున్నాను నేనని చెప్పి షర్మిల ఫోకస్ అవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీని రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలి, లేదంటే అట్లీస్ట్ కింగ్ మేకర్ని చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి హామీలను ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అలాగే షర్మిల కూడా చేస్తుంది. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంత స్పీడ్గా వెళ్ళారో అంతకన్నా స్పీడ్గా షర్మిల వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇవాళ భీమిల్లో ఎన్నికల శంకర్రావాన్ని పూరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కురుక్షేత్ర యుద్ధం. నిజానికి ఆబద్ధానికి మధ్య జరిగేటువంటి ఎన్నికలు, పెత్తందాలకి పేదలకి మధ్య జరిగేటువంటి ఎన్నికలు, సంక్షేమానికి అభివృద్ధికి అలాగే వినాశనానికి జరిగేటువంటి ఎన్నికలు. ఇలా ఆయన రకరకాలుగా అభివర్ణించాడు వాళ్ళ భీమిలి వేదికగా. వాస్తవంగా ఏమనుకున్నారంటే, చాలామంది ఈ భీమిలి వేదికగా రుణమాఫీని ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకున్నారు. ఇప్పటివరకు ఆయన కొత్త మేనిఫెస్టో రాలా కాదు. 2019 నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను 99% అమలు చేశానని చెప్తున్నారు ఆయన. సో ఆ సంక్షేమ పథకాలని మీరు కనుక గెలిపించకపోతే ఆపేస్తారు, కాబట్టి మీరు ఈ సంక్షేమ పథకాల కోసం నాకు ఓటేయండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల శంకరంలో కూడా ప్రధానంగా అదే చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలను రద్దు చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా వ్యూహాత్మకంగా భీమిలో జరిగినటువంటి సభలో చాలా వ్యూహాత్మకంగా షర్మిల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడకుండా కేవలం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేసుకుని, జనసేనని టార్గెట్గా చేసుకుని, కూటమిని టార్గెట్గా చేసుకుని మాత్రమే మాట్లాడటం జరిగింది ఆయన. ఎందుకనంటే, ఒకవేళ షర్మిలని ఒక మాట అంటే 10 మాటలు షర్మిల నుంచి వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ గమనించినటువంటి షర్మిల భీమిల్లో జగన్మోహన్ రెడ్డి సభ ప్రారంభించడానికి ఒక గంట ముందు సంచలనమైనటువంటి ప్రకటనని ఒంగోలులో చేయడం జరిగింది. ఆమె బస్ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వరకు చేరుకున్నారు. ఆ ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టారు. ఒంగోలులో మీటింగ్ పెట్టి ఆమె సంచలన ప్రకటన ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చెప్పి ఆమె అనౌన్స్ చేశారు. రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ అలాగే రాజశేఖర రెడ్డి యొక్క పేటెంట్. అది రుణమాఫీ అనేది, రైతులకు రుణమాఫీ అనేది. కాబట్టి రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో, రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం నేను కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉన్నాను, రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆమె పీసీసీ అధ్యక్షురాలు హోదాలో. వాస్తవంగా ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టాలు ఉన్నటువంటి అంశాలు కానీ వీటన్నిటిని మేము నెరవేరుస్తాము, అసలు ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసింది మేమే, ఆ చట్టాన్ని తయారు చేసింది మేమే, కాబట్టి ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మేమే అమలు చేస్తాం, కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి, తొలి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే చెప్పుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది, తొలి సంతకం నేను ప్రత్యేక హోదా మీద పెట్టేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే అడిషనల్గా ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయో అవి చేయడానికి పోటీ పడుతున్నారు షర్మిల. వాస్తవంగా భీమిలి వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ ప్రకటిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావించింది, జనసేన భావించింది, కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన కంటే ముందుగా షర్మిల రుణమాఫీని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఒంగోలు కేంద్రంగా చేసుకుని. సో రుణమాఫీ అనేది 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆనాడు రుణమాఫీ చేయటం కారణంగానే, ఆ ప్రకటన చేయటం కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది అనేది ఆనాటి ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, లేదంటే రాజకీయపరమైన విశ్లేషణలను గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. చరిత్ర కూడా అదే చెప్తుంది. ఆ రోజు నుంచి కూడా రుణమాఫీ అనేదాన్ని క్యారీ అవుతూ వస్తుంది. రుణమాఫీ
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా 2014లో రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. కోటే కమిటీని వేశారు. 1,50,000 వరకు మనం రుణమాఫీ చేద్దామని చెప్పేసి ఆయన ఒక కమిటీని వేసుకున్నారు. ఆ మేరకు రుణమాఫీ చేసే ప్రయత్నం కూడా చేశారు. తెలంగాణకు వస్తే తెలంగాణలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. కొంతవరకు చేశారు, ఇంకా చేయలేదు. అలాగే రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. సో అంటే రుణమాఫీ అనేది ఖచ్చితంగా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఒక బ్రహ్మాస్త్రంలాగా కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఆ రుణమాఫీ అంశాన్ని షర్మిల తీసుకున్నారు. ఎందుకు ముందుగా తీసుకున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారేమో అనేటువంటి ఒకే ఒక కారణంతో ముందుగానే రుణమాఫీ ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ లేదంటే ఆయన అనుసరిస్తున్న విధానం కానీ రాజశేఖర్ రెడ్డికి భిన్నంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో కాదు, రాజశేఖర రెడ్డి లాగా పరిపాలన లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది షర్మిల చెప్తూ ఉంది. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవి పేటెంట్ లాగా అనిపించింది. అలాగే రుణమాఫీ ఇలాంటివన్నీ కూడా, ఉచిత విద్యుత్ ఇలాంటివన్నీ కూడా ఒక పేటెంట్ హామీలాగా కాంగ్రెస్ పార్టీకి అలాగే రాజశేఖర రెడ్డికి ఉండిపోయాయి. సో అలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం, రాజశేఖర రెడ్డికి పరిపాలన ఏ విధంగా ఉందో ఆ పరిపాలన మేము చూపిస్తాం, రాజ్యాన్ని చూపిస్తాము, ఇందిరమ్మ పాలన చూపిస్తాం అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అసలు రాజశేఖర రెడ్డిని మించిపోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ పథకాలు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ డబ్బులు వేసేటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని నమ్ముకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఉచిత హామీలు అనేవి ఈసారి భారీగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ కొన్ని 6 అంశాలను తీసుకెళ్ళింది. అలాగే జనసేన పార్టీ కూడా కొన్ని హామీలను తీసుకెళ్ళడం జరిగింది. ఆయన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తాను అనేది ఏదో చెప్పారు. ఎవరు? జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతోటి ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు, అలాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు, తర్వాత బడికి పంపించినటువంటి పిల్లల తల్లులకి 15,000 రూపాయలు ఏడాదికి. సో ఇలాంటివన్నీ కూడా ప్రకటించారు మహిళల కోసం. రైతుల కోసం ఆయన 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను ఏడాదికి అనేది. బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పేటువంటి ప్రకటన కూడా చేశారు. అంటే సూపర్ 6 తోటి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు. కదలిరా అనేటువంటి ప్రోగ్రామ్ తోటి వాళ్ళ పీలేరులో సమావేశాన్ని కూడా పెట్టున్నారు ఆయన. సో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి, మరోవైపు ఏమో షర్మిల చాలా వేగంగా ప్రచారంలోకి వెళ్తూ ఉచిత హామీల్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి షర్మిల తాజాగా రుణమాఫీని ప్రకటించారు. సో రుణమాఫీని ప్రకటించాలి అనేది తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది, జనసేన కూడా పరిశీలిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు ప్రకటిస్తారని ముందుగానే షర్మిల ప్రకటించింది కాబట్టి ఉచితాలను ప్రకటించడానికి పోటీ పడుతూ ఉన్నారు. షర్మిల చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో షర్మిల ఇంకా మరిన్ని అట్రాక్టివ్ పథకాలను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో ఏ విధంగా గెలిచిందో ఈ ఉచిత పథకాలను అనౌన్స్ చేసి వాటిని ఇంకొంచెం క్రోడీకరించి ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈసారి ఉచిత పథకాలు అంటే మేము పథకాలు ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం, నాకు ఓటేయండి అని చెప్పేటువంటి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కానీ, జనసేన కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ చాలా పోటీగా ఆయనకంటే ముందు సంక్షేమ పథకాలను అనౌన్స్ చేస్తూ ఉచితాలను అనౌన్స్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే షర్మిల చాలా స్పీడ్గా అందరికంటే ముందుగా ఉన్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈవెన్ నోటిఫికేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. వితిన్ 10 to 15 days కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దానివల్ల మరి ఏమైందో ఏమో, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ధీటుగా వెళ్తున్నాయి ప్రచార సభల్లో. అందులో ఒక అడుగు ముందే ఉన్నారు వైఎస్ షర్మిల, ఉచిత హామీకి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి. మరి మిగిలిన పార్టీలు కూడా అదే పందాలో పోతాయా, లేకపోతే ఒక అడుగు వెనక్కేసి ఏమైనా ఆలోచించి చెప్తారా అనేది చూద్దామండి.